ఇప్పుడంటే మనిషి బ్రతకడానికి చాలా ఆప్షన్స్ వచ్చేసాయి. ఓల్డ్ స్టోనేజ్లో అలా కాదు. రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి హంటింగ్, రెండు గ్యాదరింగ్. జంతువులను వేటాడి తినేవాళ్ళు, అడవుల్లో చెట్లకు కాసే పండ్లు, వేర్లు, దుంపలు వీటన్నిటిని సేకరించి తినేవాళ్ళు. అక్కడి నుంచి ఇంకొంచెం సెటిల్డ్ వే ఆఫ్ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయగా అగ్రికల్చర్ తగిలింది మానవుడికి. అది వేట కన్నా సేకరణ కన్నా ఈజీ ప్రాసెస్ అండ్ సెటిల్డ్ ప్రాసెస్ అనిపించింది. ఇక అక్కడి నుంచి మొదలైంది అగ్రికల్చర్ రెవల్యూషన్, ఏకేఏ నియోలిథిక్ రెవల్యూషన్. అగ్రికల్చర్ మనకు అలవాటై 10,000 నుంచి 12,000 సంవత్సరాలైంది. క్రాప్ డైవర్సిటీ కూడా బాగా పెరిగింది. ఇప్పటి వరకు 4.3 మిలియన్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ని ఐడెంటిఫై చేశాం. యానిమల్స్ని డొమెస్టికేట్ చేయడం అనేది హ్యూమన్ హిస్టరీలో జరిగినటువంటి సిగ్నిఫికెంట్ షిఫ్ట్. బండి టాప్ గేర్లో పోతూ ఉంది. డబ్బు, తెలివి, ఆశ, అహంకారం ఇవన్నీ ఎక్కువైపోయాయి. భూమి మీద ఒక్కొక్క స్పీషీస్ అంతమైపోతూ ఉంది. దాంట్లో కూడా మనిషి ఒక సిగ్నిఫికెంట్ కారణం. వినాశనం అనేది ఎలాగైనా జరగచ్చు. ఏదో ఒకరోజు భూమి కోపం వచ్చి భూకంపం, వాల్కనో ఎరప్షన్, సునామీల వంటి డిజాస్టర్స్ జరగచ్చు. మన భూమిని ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి ఢీ కొట్టచ్చు. లేదంటే మనకే బోరుగొట్టి ప్రపంచంలో ఉన్న డిప్లొమసీ అనేది ఫెయిల్ అయ్యి యుద్ధాలు మొదలుపెట్టి న్యూక్లియర్ వార్ఫేర్ జరిగి అంతా మనకు మనమే సర్వనాశనం చేసుకోవచ్చు. అంత సర్వనాశనం జరిగినా పొరపాటున నువ్వు ఒక్కడివి మిగిలితే ఓల్డ్ స్టోనేజ్లో హ్యూమన్స్ లాగా మళ్ళీ వేట మొదలుపెట్టు. వేటాడుతూ తిని బ్రతుకు. నీలాగా ఇంకెంతమంది బ్రతుకుతున్నారో వెతుకు. వాళ్ళని కూడగట్టుకొని నార్వేలోని స్పిట్స్బర్గన్ ఐలాండ్కి వెళ్ళు. అక్కడ ఒక మౌంటైన్లో ఒక అంతస్తు బిల్డింగ్ ఉంది. అందులో 3 గదులు ఉంటాయి. ఆ 3 గదుల్లో 1.3 మిలియన్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్కి సంబంధించిన సీడ్ శాంపిల్స్ ఉంటాయి. తీసుకో, మళ్ళీ అగ్రికల్చర్ని ప్రారంభించు, మళ్ళీ సివిలైజేషన్ని ప్రారంభించు. అప్పుడైనా మనిషికి అర్థమయ్యేలా చెప్పు, దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్. ఇంతకీ నార్వేలో ఉన్న ఆ బిల్డింగ్ పేరు స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్. దాన్నే డూమ్స్డే బ్యాంక్ అని కూడా పిలుస్తారు.